సంతోషంగా ఉన్నారా? విశ్రాంతిని గురించి నేను కొన్ని వారాలుగా బోధిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మాట్లాడే మాటను సంఘముతో మాట్లాడడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి పని. ఎందుకంటే దేవుడు మాట్లాడితే దేవుని మాటలో జ్ఞానం ఉంటుంది. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అనే దానికి మన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని ఆత్మదేవుడు మాట్లాడితే తప్ప మానవులైనటువంటి మనకు దానివల్ల కలిగేటువంటి ప్రయోజనము ఏమీ లేదండి. అందుకే దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడడం నేర్చుకుంటామో చాలాసార్లు మన మనస్సు కారణాతీతంగా వెతికే ప్రారంభంలో ఉంటుంది. అయితే ఆత్మ ఏం చెప్తుందంటే మన అంతరంగ పురుషుడు దేవుని యొక్క వాక్యము మీద ఎలాగైతే కట్టబడుతూ ఉన్నాడో ఆ కట్టబడినటువంటి వాక్యము మీద మనము విశ్రాంతిని కలిగి ఉండడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. హల్లెలూయా. ఈ విశ్రాంతిని గురించి నేను ఇంకా బోధించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షత చాలా సంఘాల్లో ఇలాంటి ప్రత్యక్షత లేనటువంటి కారణంగా తొందరపాటును బట్టి దేవుని స్వరాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఏంటి ఉత్తమమైనది? దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి పనిని కలిగి ఉంది. ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవుని వాక్యాన్ని వినడం అనేదే అత్యుత్తమైనటువంటి పని. మార్త ఏం చేసిందండి? విస్తారమైన పని కలిగి విచారణ కలిగింది. ప్రియులారా, విచారణ ఎక్కువ నీ సొంత పని కలిగి ఉన్నప్పుడు విచారణ ఖచ్చితంగా వస్తుంది. నేను చేయగలను అనే నీ ద్వారా నిన్ను బట్టి ఎప్పుడైతే నీ మీద నువ్వు ఆధారపడుతూ ఉంటావో ఖచ్చితంగా నువ్వు చింతలోనికి, విచారణలోనికి వెళ్ళేవాడుగా ఉంటావు. అందుకే ఏం చేయాలంటే దేవుని వాక్యము మీద ఎలాగ ఆధారపడాలి అనేది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మాట మీద ఏ విధంగా మనల్ని మనము కట్టుకోవాలి, ఏ విధంగా మనల్ని మనం దేవుని యొక్క ప్రత్యక్షత మీద, దేవుని యొక్క జ్ఞానములో మనం ఎదగాలి అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేసి దాని కొరకు పనిచేయాలి. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని మీద ఎలా పట్టుకోవాలి, దేవునిని ఎలా ఆనుకోవాలి అనే దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. పాశ్చాత్య దేశంలో పారాచూట్స్ అనేటువంటివి ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పారాచూట్ అంటే ఎంతమంది తెలుసు? సడన్గా ఏరోప్లేన్ కానీ ఏదైనా ప్రభావం చేత ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే పారాచూట్స్ని పెడతారు. ఎమర్జెన్సీగా వాళ్ళు ఆ ఏరోప్లేన్ నుంచి, ఆ ఫ్లైట్లో నుంచి వాళ్ళు కిందికి రావడానికి ఈ పారాచూట్స్ ద్వారా కిందకు వస్తారు. అయితే ఇదేంటంటే ఇది పారాచూట్ ఫెస్టివల్. ఈ పారాచూట్ ఫెస్టివల్లో ఏమైందంటే చాలామంది కూడా ఈ పారాచూట్స్ అంటే తెలుగులో మరి ఏమంటారో తెలియదు నాకు. పారాచూట్ అంటే సులభంగా చెప్పాలంటే ఒక బుడ్డ ద్వారా కిందికి రావడం. ప్రమాదవశాత్తు ఏరోప్లేన్లో కానీ ఏమన్నా ఇబ్బంది కలిగితే, ఆకాశంలో ఎగురుతున్నటువంటి విమానంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే అక్కడి నుంచి నువ్వు కిందికి రావడానికి ఒక బెలూన్ లాంటిది, ఒక బుడ్డ. సరే, ఏమైందంటే ఈ బుడ్డలో ఒక గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ ద్వారా అదేం జరుగుతుందంటే పైనుంచి కిందకి స్లోగా క్షేమంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ గ్యాస్ని నింపినటువంటి పరిస్థితి ఏంటంటే సరి అయినటువంటి గ్యాస్ నింపలేదు దాంట్లో. వెంటనే పారాచూట్స్ అన్నీ ఓపెన్ అయినాయి. ఆ పైనుంచి వాళ్ళు దూకారు. చాలామంది కూడా కిందికి వచ్చి పడిపోయారు. కానీ ఒక పారాచూట్ ఎగురుతూ ఉంది. ఆ పారాచూట్కి ఒక వ్యక్తి ఏం చేశాడంటే గట్టిగా పట్టుకున్నాడు దాన్ని. ఎక్కడికో వెళ్తూ ఉంది ఆ పారాచూట్. ఈ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. వీళ్ళు కింద నుంచి అనుకుంటున్నారు ఎంతసేపు పట్టుకుంటాడులే ఈయన ఆ పారాచూట్ని, ఎంతసేపు పట్టుకుంటే మహా అంటే గంటసేపు పట్టుకోవచ్చు. చేతులు నొప్పి, చేతులు కొద్దిగా అలసగా అయిందంటే ఖచ్చితంగా వదిలేస్తాడు, కింద పడిపోతాడు, చనిపోతాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పారాచూట్కున్నటువంటి దారమును తీసుకొని నడుముకి కట్టుకున్నాడు. అర్థమైందా?
ఇప్పుడేంటి, ఎవరు పని చేస్తున్నారు? ఆయన చేతులు ఏం పని చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ పేర చుట్టుకున్నటువంటి దారాన్ని గట్టిగా నడుముకి బిగించి దానికి ఒక ముడేశాడు. ఇంకా ఎగురుతూ ఉన్నాడు. కింద నుంచి వీడు ఎప్పుడు కింద పడతాడా అని చూస్తున్నారు, కానీ వీడు పడడంలే. వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు పైన ఆకాశంలో అందరూ కూడా కింద పడిపోయి చనిపోయే పరిస్థితి, ప్రమాదంలో ఉంటే వీడేం చేస్తున్నాడంటే పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత కిందకు వచ్చాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, నువ్వు ఎలా, హౌ యు ఆర్ డూయింగ్ దిస్? అతను ఒక మాట చెప్పాడు, నేనేం చేశానంటే అందరూ దాన్ని గట్టిగా పట్టుకున్నారు, వారి శ్రమను, వారి కష్టాన్ని అన్నీ కూడా దాని మీద పెట్టారు. అయితే నేనేం చేశానంటే దానికి ఉన్నటువంటి ఆ దారాన్ని, ఆ తాడును గట్టిగా నా నడుముకు చుట్టుకున్నాను, కాబట్టి నేను ఇంకా పడలేదు. మనం కూడా వాక్యాన్ని ఆ విధంగా కట్టుకోవాలి. దాన్నే విశ్రాంతి అంటున్నాను. ఎప్పుడైతే వాక్యమును మనం గట్టిగా కట్టుకొని మన చుట్టూరు మన వాక్యం చేత నింపబడి, వాక్యము అన్నటువంటి ప్రత్యక్షతలో మనం ఎప్పుడైతే నింపుదల కలిగి ఉంటామో, యూ విల్ ఎంజాయ్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. యాజ్ ఎ క్రిస్టియన్ యూ ఎంజాయ్ ద లైఫ్. చాలాసార్లు అంటారు, క్రైస్తవత్వం అంటే చాలా కష్టం అండి, ఇవి చేయాలి, అవి చేయకూడదు, ఇవి ఉండాలి, అవి ఉండకూడదు, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. నో, ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. క్రైస్తవత్వము అనేది చాలా సులభమైనటువంటి జీవితము. నిన్ను ఈ భూమి మీద దేవుడు ఎందుకు క్రైస్తవునిగా ఉంచాడు అనే దానికి మొట్టమొదటిగా నీవు ఈ భూమి మీద నిలిచి ఉన్నంత కాలము సుఖముగా సౌఖ్యముగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. అందుకే విశ్రాంతిని గురించినటువంటి ప్రత్యక్షతను గురించి ఆత్మదేవుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా సందర్భాల్లో నీకు జరగాలి అని అనుకున్నవి జరగలేదు. ఎందుకు జరగలేదు? ఆయన కటాక్షము ద్వారా అవి జరగలేదు. హల్లెలూయా. అది జరిగింటే నీ మనసు వేరేలాగా మారింటుంది. అది జరిగింటే నీ యొక్క మార్గము వేరేలాగా మారిండొచ్చు. బట్ థ్యాంక్ గాడ్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే జరిగినప్పుడు దేవుని స్తుతించడము గొప్పదే, జరగకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకునంటే గాడ్ మేనిఫెస్ట్ హిస్ వర్క్స్ ఇన్ రైట్ టైం. హల్లెలూయా. ఎందుకు జరగట్లేదు ఇది అనే దాన్ని బట్టి విచారణ చెందకూడదు. ఎందుకు నేను ఈ ఫలానటువంటి ఏరియాలో నేను చాలా బలహీనుడిగా ఉంటున్నాను అనే దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా చింతించకూడదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యము ద్వారా మనల్ని ఎప్పుడైతే నింపుకొని కట్టుకుంటామో వాక్యము చేత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, సత్యమను దట్టిని కట్టుకొనుడి. సత్యమను దట్టి, వాక్యం అనే దట్టి. సత్యం అంటే ఎవరు? వాక్యం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం. సత్యము మిమ్మల్ని నిజముగా స్వతంత్రునిగా చేయని ఎడల మీరు స్వతంత్రులై ఉండరు. సత్యము మీరు తెలుసుకున్నట ద్వారా మీరు స్వతంత్రులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకున్నటకు మనం టైంని కేటాయించాలి. అందుకే మనం సంఘానికి వస్తూ ఉన్నాం. ఈ సంఘంలో ఏదో సెమినార్స్ కానీ లేకపోతే మీకు సొఫిస్టికేటెడ్గా ఇక్కడ కూర్చోబెట్టి ఏసీలు పెట్టి అందరికీ కూడా మంచిగా పలకరింపుతో నవ్వుతూ వెల్కమ్ అవన్నీ చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా దేనికోసం అంటే సత్యాన్ని గ్రహించడానికి కొరకాయి. సత్యాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, సత్యం ఏం చేస్తుందంటే మీరు దేని వలన బంధించబడ్డారో, ఏ బంధకములో మీరు కృంగిపోయారో ఆ బంధకములో నుంచి ఆ సత్యం ఏం చేస్తుందంటే మీకు విడుదలను అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అందుకే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా, సామెతల గ్రంథంలో చాలాసార్లు రాశారు సొలొమోను సత్యాన్ని గురించి, ఆ సత్యమును ఎప్పుడు కూడా విడువకు అన్నాడు. డోంట్ ఎవర్ గివ్ అప్ knowing the truth. హల్లెలూయా. we should never give up in knowing the truth. సత్యాన్ని తెలుసుకునే దానికి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము అలక్ష్యము చేయకూడదు. బికాస్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. యూ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. నువ్వు దేంట్లో బయటకు రావాలో నీకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఈ విశ్రాంతి ద్వారా మనం ఏ విధంగా శక్తిమంతులుగా మార్చబడాలి అన్నటువంటి దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశము. క్రైస్తవ
జీవితంలో క్రైస్తవులకు, ఇట్స్ ఎ బిలీవర్స్ టు బీ అండర్ రెస్ట్ ఆర్ ఎంపవర్డ్ బై రెస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఆస్పెక్ట్. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంది కాబట్టే ఇన్ని రోజులు ధ్యానిస్తూ ఉన్నాం. శరీరం అన్ని భాగాల్లో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏం చెప్పండి? ఏదైనా ప్రాముఖ్యము అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వైటల్ అంటారు. వైటల్ ఆర్గన్స్ అంటారు. వైటల్ ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయి అంటే, వైటల్ అంటే ఏంటంటే ఆ యొక్క భాగము కానీ శరీరంలో లేకపోతే శరీరము సరి అయినటువంటి విధానంలో పనిచేయదు అని అర్థం. అంగవైకల్యం కలిగిన శరీరము. వైటల్ ఆర్గన్స్ ఏమున్నాయండి? హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్, లంగ్స్, లివర్. సింపుల్గా చెప్పుకుంటాం, మీకు అప్పుడప్పుడు సైన్స్ కూడా బోధిస్తూ ఉంటాను. దీంట్లో ఏ భాగమైనా కానీ తీసివేస్తే మనిషి బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగనే ఇఫ్ యు డోంట్ నో అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్, బికాస్ ఇట్స్ ఎ వైటల్ ట్రూత్ దట్ ఈస్ బీన్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మని చేత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా, సత్యముగా దేవుడు వాగ్దానపూర్వకంగా ఇచ్చి ఉన్నప్పుడు దానిలో మనం దాన్ని తెలుసుకున్నట్టు సమయాన్ని గడపకపోతే నష్టపడేది ఎవరండి? మనమే. గాడ్ హ్యాస్ గివెన్ ఇట్ బై హిస్ గ్రేస్. దేవుడు తన కృప ద్వారా ఈ వాగ్దానాన్ని మనకు ప్రత్యక్షతగా వాక్యములో వ్రాయించి ఇచ్చాడు. అయితే రాయబడినటువంటి వాక్యము నీ జీవితంలో ప్రత్యక్షతగా మార్చబడకుండా పోతే అది పనిచేయదు ప్రియులారా. అందరూ బోధిస్తారు వాక్యాన్ని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ హూ టీచ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ వెన్ వీ స్పీక్ అండర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకములో మన పలకబడేటువంటి సత్యము, మాట, వాగ్దానం ఏం జరుగుతుందంటే, వ్రాయబడినటువంటి అక్షరము, వ్రాయబడినటువంటి పదము ఏమవుతుందంటే నీ జీవితంలో ప్రత్యక్షతంగా మార్చబడుతుంది. ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసా? నీవు చూడగలిగేటువంటి స్థితిలోనికి రాబడతావు. అక్షర రూపకమైనటువంటి వాక్యము నువ్వు చూడగలిగేటువంటి స్థితిలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ జీవితంలో క్రియ జరగడం మొదలు పెడుతుంది. అప్పుడు అది సహజాతీతమైనటువంటి మేనిఫెస్టేషన్ను నీ జీవితంలో జరగబడేటువంటిదిగా ఉంది ప్రియులారా. హల్లెలూయా. అందుకే ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్ ఈస్ నాట్ ఎ సూపర్ఫిషియల్ బట్ ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్. తెలుగులో చెప్తాను. సూపర్ఫిషియల్ అంటే ఏంటంటే పైపైన క్రైస్తవత్వం పైపైన ఉంటే లాభం లేదు. సూపర్ న్యాచురల్గా ఉండాలి. సహజాతీతమైనటువంటి క్రైస్తవత్వం అంటే ఏంటి? నాటబడినటువంటి ప్రత్యక్షత నీ హృదయములో, ఏ వాక్యము, ఏ సత్యమైతే నీ హృదయంలో నాటబడిందో అది నీ జీవితంలో జరగబడేటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు, నీ పరిశోధన నీకు సాక్ష్యముగా మారినప్పుడు, నీవు ఆ రుచిని ఎప్పుడైతే చూస్తావో దెన్ ఇట్ బికమ్స్ ఎ సూపర్ఫిషియల్ టు సూపర్ న్యాచురల్. మన వాక్యంలోనికి వెళ్దాం, ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారిని విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. విశ్రాంతిలో ప్రవేశించడానికన్నా ముందు నీవు విశ్వాసిగా ఉండాలి. యూ షుడ్ బి ఎ బిలీవర్ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్. ఏం నమ్మాలి, ఏమి విశ్వసించాలి? సమాప్తి చేయబడినటువంటి శిలువ కార్యము మీద నువ్వు విశ్వసించాలి. క్రీస్తు నీ కొరకై ఆ శిలువ మరణాన్ని ఏ విధంగా, దేని కొరకై ఆయన మరణించాడు, ఆయన ఆ మరణము ద్వారా సమాప్తము అని చెప్పినటువంటి మాటకు కారణం ఏంటి అనే దాని మీద నువ్వు ఏం చేయాలంటే విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? హౌ యూ హ్యావ్ టు బిలీవ్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా జీవితంలో ఇది సాధ్యపరచుకోగలను అన్నట్లుగా నమ్మాలి. హల్లెలూయా. వెన్ యూ కాన్స్టెంట్లీ బిలీవ్ యూ బికమ్ ఎ బిలీవర్.
నాట్ బికాస్ యు ఆర్ ఎ బిలీవర్ యు ఆర్ బిలీవింగ్. యు ఆర్ ఎ బిలీవింగ్, దెన్ యు ఆర్ బికమింగ్ ఎ బిలీవర్. ఇట్స్ ఎ వైస్ వర్సా. మనము విశ్వసిస్తున్నాం కాబట్టి విశ్వాసులమయ్యాం. అర్థమైందా? విశ్వసిస్తున్నాం కాబట్టి విశ్వాసులమయ్యాం. కానీ దీనికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నువ్వు పాపము చేస్తున్నావు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టి నువ్వు పాపము చేస్తున్నావు. కానీ విశ్వాసము అన్నటువంటి మాటలు ఏంటంటే, వెన్ యు ఆర్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ఎ బిలీవర్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, then you have to have this belief system to get set right what you ought to believe. Right believing cause you right living. Hallelujah. నువ్వు దేనిని నమ్ముతున్నావో, దేనిని విశ్వసిస్తున్నావో, అది సరైనటువంటి నమ్మకాన్ని, సరైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో there will be the changes that is going to happen. That is right kind of living అన్నారు. సరైనటువంటి రీతిలో జీవించాలి. దేవుని దృష్టిలో ఒక మానవుడు భూమి మీద ఏ విధంగా జీవించాలి అని నేను ఒక ప్రశ్న వేస్తే చాలామందికి చాలా రకాలైనటువంటి కారణాలు మనసులోనికి రావచ్చు. అయితే వాక్యం ఏం చెప్తుంది? వాట్ ద వర్డ్ సేస్ హౌ టు లివ్ అపాన్ దిస్ ఎర్త్. మొట్టమొదటిగా ఆదాము హవ్వలతో చెప్పినటువంటి వాగ్దానము, నీవు ఆశీర్వదించబడ్డావు. యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్. అబ్రహాముతో చెప్పాడు. ద బ్లెస్సింగ్ అన్నటువంటి దాంట్లో ఏముంది? వెన్ వి ట్రాన్సాక్ట్ దట్, ఐ మీన్ వెన్ వి డిసెక్ట్ దట్ బ్లెస్సింగ్. డిసెక్షన్ అంటే ఏంటో తెలుసా? బైపీసీ వాళ్ళకి బాగా తెలుసుంటుంది. విభజించి లోపలికి వెళ్ళి దాంట్లో ఏముంది అని కనుగొనాలి అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ అని కూడా అంటారు. వెన్ వి డిసెక్ట్ ద బ్లెస్సింగ్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రూట్ఫుల్నెస్, the dominionship, the rulership, the expansion, the prosperity. ఇవే ఉన్నాయి ఆశీర్వాదంలో. దేవుడు నిన్ను అలా ఉండమన్నాడు. ఇది మానవుడు చెప్పింది కాదు, ఎవరో బోధకులు చెప్పింది కాదు. దేవుడే స్వయాన నువ్వు ఈ భూమి మీద ఎలాగో ఉండాలి అనంటే, యు హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, రిప్లెనిష్, హ్యావ్ డొమినియన్ అండ్ టేక్ ఓవర్. తెలుగులో ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. ఫలభరితమైనటువంటి జీవితం నీలో లేనప్పుడు యూ హ్యావ్ టు, బికాస్ యు ఆర్ డిక్లేర్డ్ టు బీ ఫ్రూట్ఫుల్. ఇట్ ఈస్ ఆల్రెడీ డిక్లేర్డ్ అండి. మనము ఫలభరితముగా చేయబడిన తర్వాత యు ఆర్ ఏ ఫ్రూట్ఫుల్ అని చెప్పలేదు. యు ఆర్ ఆల్రెడీ డిక్లేర్ దట్ యు ఆర్ ఎ ఫ్రూట్ఫుల్. చెప్పండి ఈరోజు ఎవరైనా సరే చేయి వేసుకొని, నేను ఫలించే వ్యక్తిని, నా జీవితంలో గొడ్రాలనేదే లేదు. గొడ్రాలంటే కేవలం పిల్లల కోసమే కాదు నేను చెప్పేది. నీ జీవితంలో నీ ఆశను చిగురించకుండా ఆపేటువంటిది ఏదైనా సరే, ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఇట్ హ్యాస్ టు గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో చెప్తున్నాను. ఎందుకంటే వెన్ ఐ రిలీజ్ ఎ word in anointing, it has to get manifest, and I believe that. So our church should be a fruitful church, and if individually if you be fruitful, then we are going to have that fruitfulness in all the areas of our life. వ్యక్తిగతంగా మనం ఫలభరితముగా చేయబడినప్పుడు నీవు అనేకులను ఫలభరితముగా మార్చడానికి కలిగినటువంటి ఆ అభిషేకము కలిగి ఉంటావు ప్రియులారా. యూ హ్యావ్ దట్ ఎబిలిటీ. చెప్పండి, ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ. నాకు ఆ సామర్థ్యత కలిగి ఉన్నాను, ఫలించే సామర్థ్యతను నేను కలిగి ఉన్నాను, అన్నిటినీ లోపరుచుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇవన్నీ కూడా జరగబడాలంటే యూ హ్యావ్ టు బిలీవ్. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. విశ్వసించిన వారికి, విశ్వాసము కలిగినటువంటి వారిలో వారు ఏం చేస్తారంటే ఈ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. విశ్రాంతిలో ప్రవేశించడమే అండి కొద్దిగా మనం చేయాల్సిన పని. విశ్రాంతిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? విశ్రాంతిలో నీవు నిలిచి ఉన్నప్పుడు ఎవరు చేస్తారండి? దేవుడు చేస్తాడు. నీవు విశ్రమించాలి. నీవు నెమ్మది కలిగినటువంటి ఆ యొక్క స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా.
అందుకే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడనటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, విశ్వసించిన వారమైతే మనం ఆ విశ్రాంతిలో ఉన్నాము అని గుర్తెరిగి ఉండాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ ద కవనెంట్ ఆఫ్ గ్రేస్ అని చెప్పబడింది. ఇది కృపా యొక్క నిబంధన. వాక్యము రెండు నిబంధనలు ఉన్నాయి. ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఈ బైబిల్ గ్రంథము 2 నిబంధనలతో కూడినటువంటి పుస్తకము. ఈ పుస్తకము పాతన నిబంధన, క్రొత్త నిబంధన. పాతన నిబంధన దేని గురించి చెప్తుందంటే ధర్మశాస్త్రం గురించి చెప్తుంది. ఆ నిబంధన ఎవరికి జరగబడిందంటే, మానవుడు పడిపోయినటువంటి మానవునికి దేవునికి మధ్యలో జరిగినటువంటి నిబంధన. ఒక రకంగా చెప్పాలంటే యూదులైనటువంటి వారికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి నిబంధన పాత నిబంధన. క్రొత్త నిబంధన ఎవరికి జరగబడిందో తెలుసా? దేవునికిని యేసయ్యకు మధ్యలో జరగబడింది. యేసయ్య ఎవరో తెలుసా? మన యొక్క ప్రతినిధి. హల్లెలూయా. హీ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఫర్ human mankind, and this new covenant is between the Father God and Jesus Christ, because the new covenant is full of grace, where it is been fulfilled and it is finished upon the cross. నువ్వు చేయవలసింది ఏం లేదు ఈ నిబంధనలో. పాతన నిబంధనలో మానవుడు చేయాలి, కొత్తన నిబంధనలో మానవుడు చేయవలసింది ఏం లేదు. ఒకే పని చేయాలి, ఏంటంటే నమ్మాలి. చేయబడినటువంటి కార్యాన్ని నువ్వు నమ్మాలి. ఎవరు చేశారండి? యేసయ్య చేశాడు. యేసయ్య చేసినటువంటి ఆ కార్యాన్ని నువ్వు నమ్మగలిగితే చాలు, నువ్వు ఈ నిబంధనకు వారసుడివి. అర్థమైందా? కొత్త నిబంధనకు నువ్వు వారసుడు అంటే ఏంటో తెలుసా? యేసయ్య ఆ సిలువ కార్యాన్ని, ఆ సమాప్తి చేయబడినటువంటి కార్యాలను నేను నమ్మాను, నేను దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో, దెన్ యు ఆర్ in this new covenant of grace. It's all about believing. చెప్పండి, నేను విశ్వసించడానికి అన్ని పనులు చేస్తా. అంతే మనం చేయాల్సింది. విశ్వసించాలి అంటే విశ్వాసం ఎట్టొస్తుందండి? ఇప్పుడు మీరు చేసే పనే విశ్వాసం. దీని కొరకై మీరు ఈ టయాన్నే కాదు, వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా టయాన్ని కేటాయించమని చెప్తూ ఉన్నాను. వినడాని గురించి మనం ఎప్పుడు కూడా జాగరూకులమై ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ విశ్రాంతి అనేది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అని ఎందుకు చెప్పానంటే, వెన్ ఐ స్పీక్ దిస్ వర్డ్ దట్ ఇఫ్ యూ బిలీవ్. యేసయ్య దగ్గర కొంతమంది వచ్చారు, కొంతమంది కాదు, ప్రతి ఒక్కరిని ఆయన అడిగిన మాట ఒకటే, నమ్ముచున్నావా? ఐఎమ్ టెల్లింగ్ యూ, డూ యూ బిలీవ్? ఎందుకు అడిగాడు తెలుసా? ఇఫ్ దే హ్యావ్ దట్ బిలీఫ్, దే ఆర్ అండర్ రెస్ట్, అండ్ జీసస్ కెన్ మేనిఫెస్ట్ వాట్ దే వాంట్. జీసస్ ఈజ్ ద గ్రేస్. యేసయ్య కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు. ఆయన మానవుని దగ్గరికి వచ్చి ఆయన అడిగినటువంటి మాట ఏంటంటే, నువ్వు నమ్ముచున్నావా అనే మాటకు అర్థం ఏంటంటే, వెన్ హీ బిలీవ్, దట్ మీన్స్ హీ ఈస్ అండర్ రెస్ట్. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననే దానికి అర్థం ఏంటి? నిద్రిస్తానని కాదు. ఇట్లనే అర్థమయ్యేది. వాక్యం ఫస్ట్లో మనకు చదివితే అర్థం కాకపోతే ఇట్లనే ఉంటుంది. ఎందుకు దేవుడి దగ్గరికి పోతే నిద్ర వస్తుందా అంటే నిద్ర లేని వాళ్ళని పిలుస్తున్నాడా? దిస్ రెస్ట్ వాట్ జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ ఈజ్ యువర్ అన్బిలీఫ్. నీ అపనమ్మకత్వాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా, నా మాటలు విను, విశ్వాసములోనికి వచ్చినట్లయితే అన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసములో నువ్వు పూర్ణుడిగా చేయబడితే నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. విశ్రాంతిలో నువ్వు ఉన్నట్లయితే కృప ద్వారా నీకు అందుబాటులో ఉంచినవన్నీ కూడా నువ్వు అనుభవించవచ్చు. హల్లెలూయా. ద గ్రేస్ has made available what you need upon this earth. భూమి మీద నీకు కావలసినవన్నీ కూడా కృప ఏం చేసిందంటే అందుబాటులో ఉంచింది. నేను ఇదే మాటను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది ఈ వాక్యము మీద, ఈ విత్తనం మీద నాటుకోండి,
when you sow this seed, what the truth saying about how to believe, what is the process of believing, it won't be a difficult thing that you can experience the signs, wonders and miracles in your life. Hallelujah. That becomes a part and parcel of your lifestyle. I am telling you, తెలుగులో చెప్తున్నాను, ఈయనకి అర్థమైపోయింది, స్పిరిట్లో అర్థమైంది. ఈ సేయింగ్ హల్లెలూయా వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. చూడండి, ఎప్పుడైతే నీవు విశ్వాసము అనేటువంటి ప్రక్రియను తెలుసుకుంటావో, when you understand that the process how to get this faith and how to be in faith, then you are under rest. When you are under rest అంటే విశ్రాంతిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, యేసయ్య నీ ద్వారా నీలో జరిగించాల్సినటువంటి ఏ కార్యమైనా సులభముగా అతి ఈజీగా చేయగలడు. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు విశ్వసించుట ద్వారా వీలు కల్పిస్తున్నావు దేవునికి నీ జీవితంలో అద్భుతం చేయడానికి. హల్లెలూయా. లూకా సువార్త 2:40. యేసయ్య జ్ఞానముతో నిండుకొని ఎదిగి ఏం చేయబడ్డాడు? బలము పొందాడు. దేవుని దయ ఆయన మీద, దేవుని దయ అనే మాట ఇంగ్లీష్ తర్జుమాలో ఏం రాయబడిందంటే, ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ హిమ్. The grace of God was upon Jesus when he was still laid. చిన్న బాలుడై ఉన్నప్పుడే యేసయ్య మీద ఏముందంటే కృప ఉంది. హల్లెలూయా. చూడండి, బాగా అర్థం చేసుకోండి. దేవుని ప్రణాళిక యేసయ్యలో ఏంటి అని అంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. దేవుని ప్రణాళిక, తండ్రి ప్రణాళిక యేసయ్యలో ఆయన ఈ భూమి మీదకి వస్తున్నాడు అని అంటేనే ఆయన వచ్చేటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించుచుండెను. యోహాను భక్తుడు గుర్తించాడు. అయితే బాలుడైనటువంటి ఈ శిశువు ఎదుగుతూ ఉన్నప్పుడు, బాలుడుగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈయన మీదికి ఏముందండి? కృప ఉంది. హీ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్. యాజ్ యు గ్రో ఇన్ ఫెయిత్, యూ హ్యావ్ టు గ్రో ఇన్ గ్రేస్. ఎవరని చెప్పారా? కృప అంటే we know that the grace is made available and grace is Jesus Christ. యేసయ్య ఉన్నాడు, కానీ యేసయ్య ద్వారా యేసయ్యలో ఎదగాలి. The grace was upon Jesus. The grace was upon Jesus. And when Jesus grew, ఎప్పుడైతే యేసయ్య బాలుడై ఉన్నప్పటి నుంచి ఎదగడం ప్రారంభించాడో, ఈ కృప ఏం చేయబడిందంటే ఆయన మీద పనిచేస్తూ ఉన్నాడు, ఇంకా ఎదగనిస్తూ ఉన్నాడు. When the grace was in its fullness, కృప ఎప్పుడైతే సంపూర్ణము చేయబడిందో, then the time has come that he want to fulfill the covenant of God. దేవుని నిబంధనను నెరవేర్చడానికి ఎప్పుడైతే యేసయ్య ఆ యొక్క శిలువ దగ్గరికి వెళ్తూ ఉన్నాడో, then the people saw that ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకునే అంత దేవుని గొర్రెపిల్ల, అది కేవలం కృప ద్వారా మాత్రమే సాధ్యమండి. ఇట్ ఈస్ నాట్ బై ఎ పర్సన్. అది వ్యక్తి వలన కలిగేది కాదు, అది కేవలము కృప ద్వారా జరగబడేటువంటి కార్యము. ఆ కృపను ఏం చేశాడంటే సంపూర్ణము చేయబడినటువంటి వ్యక్తిగా ఆయన శిలువ మరణాన్ని పొందాడు. హల్లెలూయా. కృప విస్తరిస్తుందండి. ఎప్పుడు విస్తరిస్తుంది? పాపము అధికమైనప్పుడు కృప విస్తరిస్తుంది. నేను అడిగాను దేవుణ్ణి, ఎందుకయ్యా పాపము విస్తరించినప్పుడు కృప ఎందుకు విస్తరిస్తుంది? పాపం ఉన్నప్పుడు కృప ఎందుకు వస్తుంది? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడైనప్పుడు
ఎక్కువ మంది పాపుల శాతం ఉన్నప్పుడు ఈ కృప శాతం కూడా అధికమైంది. ఎందుకంటే ఈ పాపులు ఆ కృపను చూచి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దే ఆర్ గోయింగ్ టు గెట్ డెలివర్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకే రక్షణ అనేది కృప ద్వారా వచ్చింది, కానీ అది నీ ద్వారా కలగలేదు. రక్షణ నువ్వు ఎలా పొందుకున్నావంటే ఇది విశ్వసించి ఆ కృప ద్వారా. దట్ ఈస్ వై వీ ప్రీచ్ అబౌట్ గ్రేస్ అండ్ ఫెయిత్ మోర్. హల్లెలూయా. రక్షణ దానివల్లే కలిగిందా? నువ్వు రక్షణ ఎలా పొందినావు? ఎఫెసీ 2:6 ప్రకారము విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాము, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని. ఇప్పుడు ఈ కృప అధికమైంది పాపము విస్తరించుట ద్వారా. పౌలు గారు రాశారు ఈ మాట. నేను అన్నాను, మరి యేసయ్యలో పాపము లేదుగా, మరి ఆయన మీదకి కృప ఎందుకు వచ్చింది? యేసయ్యలో పాపం ఉందా అండి? ఆయన పుట్టుక పాపం లేదు, ఆయన ఎదుగుదలలో పాపం లేదు. ఆయన ఒకే ఒకసారి పాపిగా మార్చబడ్డాడు. ఎలాగంటే శిలువ మరణానికి ముందు అనేకుల పాపం ఏం చేయబడిందంటే ఆయన మీద మోపబడింది. ఎందుకు? మనలను నీతిమంతులుగా తీర్చడానికి కొరకై ఆయన ఏం చేయబడ్డాడు? పాపిగా మార్చబడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21లో ఈ మాట రాయబడింది. మన పాపాలన్నీ కూడా ఆయన తీసుకొని మనలను నీతిమంతులుగా చేయడానికి కొరకై ఆయన పాపిగా మార్చబడ్డాడు. దెన్ వై దిస్ గ్రేస్ వాస్ అపాన్ జీసస్? అందుకే ఆదికాండానికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నోవహు. చెప్పండి. నోవహు మొట్టమొదట కృప అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే, నోవహు ఆ ఆదికాండంలో 6వ అధ్యాయం 8వ వచనంలో కృపను గురించి మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. నోవహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు ఏం చేశాడంట? దేవుని దృష్టి యందు నోవహు కృప పొందాడు. He found the grace. Noah found the grace. How? What is the meaning of Noah? నెమ్మది. చెప్పండి. నెమ్మది అంటే ఏంటో తెలుసా? మనం ఇంతవరకు నేర్చుకున్నాం, అంతరంగంలో నెమ్మది కలిగి ఉండడం విశ్రాంతి. సో విశ్రాంతి కలిగినటువంటి ఈ నోవహు కృపను కనుగొన్నాడు. హల్లెలూయా. గ్రేస్ was being found by rest. విశ్రాంతి ఏం చేశాడండి? కృపను కనుగొన్నాడు. కృపను ఎప్పుడైతే కనుగొన్నాడో there is a preferential treatment for Noah. హల్లెలూయా. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే తెలుసా? పెళ్ళిలో మీరు 100 మంది కానీ లేకపోతే 500 మంది 1000 మందిలో ఉన్నా కానీ పెళ్లి కొడుకు ఆ పెళ్లి పీట మీద నుంచి మిమ్మల్ని పిలిచి నువ్వు నా పక్కన వచ్చి కూర్చో అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది మీకు? ఆడాడో ఉన్నారు, మూల ఉన్నారు మీరు, పెళ్లి కొడుకు పిలుస్తున్నాడు అక్కడ, వేరే వాళ్ళు కాదు, పెళ్లి కొడుకే పిలిచాడు, నువ్వు నా పక్కన వచ్చి నిలబడని. దాన్ని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటారు. వెన్ యూ హ్యావ్ దిస్ గ్రేస్, you have this preferential treatment everywhere. హల్లెలూయా. అరే నన్ను పట్టించుకోవట్లేదే, అరే నా గురించి పెద్ద ఆలోచన చేయడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ when you find this grace, you know Noah was chosen for the greater escape of that floods. అంతమంది జనాంగంలో నోవాహే ఎందుకు కావాలండి దేవునికి? నోవహు కృప పొందాడు. నోవహు కృప పొందాడు కాబట్టి నోవహును దేవుడు ఎన్నుకున్నాడు. దేని కొరకై అంటే ఓడలో రక్షణ అన్నటువంటి ఓడలోనికి ఆ 8 మంది వచ్చారు. 8 మంది ద్వారా ఇప్పుడు మళ్ళా అంతమంది జనాంగం అయ్యాం. చూడండి కృప ఎంత విస్తరిస్తుందో. వెన్ గ్రేస్ మల్టిప్లికేషన్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్, ద total area of your life will get multiplicated. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు ఈ కృపను విడిచిపెట్టకూడదు. యూ షుడ్ నెవర్ లీవ్ దిస్ గ్రేస్ టిల్ యూ బీ అండర్ రెస్ట్. హల్లెలూయా. చూడండి మార్క్స్ సువార్తలో 4వ అధ్యాయం, మనం అక్కడికి వెళ్ళాం. 38, 39 లాస్ట్ మెసేజ్లో మనం చూసాం దాన్ని. తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది,
వరదలు వచ్చినాయి, గొప్పగా సముద్రం అలల చేత అల్లకల్లోలం అయిపోతుంది. యేసయ్య ఎలా ఉన్నాడండి? దిండేసుకొని పడుకో ఉన్నాడు. హల్లెలూయా. విశ్రాంతి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వెన్ యు ఆర్ లైక్ జీసస్, వెన్ యు ఆపరేట్ లైక్ జీసస్, యువర్ వర్డ్ వాట్ యు స్పీక్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్. హల్లెలూయా. నువ్వు విశ్రాంతిలో ఉండకుండా నువ్వు యేసునామములో అంటే పని జరగదు. అర్థమైందా? యేసునామములో అన్నటువంటి మాట ఎక్కడి నుంచి ప్రారంభించబడాలంటే, నీవు అంతరంగములో నెమ్మది కలిగి ఉన్నప్పుడు, నువ్వు కలవరం చెందకుండా విశ్రాంతిలో ఉన్నప్పుడు, నువ్వు ఏ మాట అయితే మాట్లాడుతూ ఉంటావో ఆ మాట, అన్ని మాటలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట జరుగుతుందండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. అందుకే విశ్రాంతిలో ఉండమని చెప్తున్నాను. విశ్రాంతిలో ఉండాలంటే నువ్వు నమ్మేవాడిగా ఉండాలి. నమ్మేవాడిగా ఉండాలంటే వాక్యం వినేవాడిగా ఉండాలి. వాక్యం వినేవాడిగా ఉండాలంటే వాక్యాన్ని నువ్వు వింటూనే ఉండాలి. దట్ ఈస్ అ ప్రాసెస్. ఇంకా వేరే మెథడే లేదండి. క్రైస్తవత్వంలో నువ్వు అభివృద్ధి చెందాలా, దేవుణ్ణి పట్టుకొని నేను ఎదగాల అని అనుకుంటే ఇదే ప్రాసెస్. హల్లెలూయా. ఇంకా వేరేది ఏం లేదు, వేరే టెక్నిక్స్ ఏం లేవు. ఇంకా వేరే టెక్నిక్ ఏదైనా ఉంటే నేను చెప్తా. అది ఆత్మదేవుడు బోధించిన మాట ఇదొకటే. నా పిల్లలతో నువ్వు మాట్లాడిచ్చు వాళ్ళని ఈ విధంగా ఉంచగలిగితే వాళ్ళు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ మాటలు వాళ్ళకి బోధించమని చెప్పాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. అలాగనే చేస్తాడంట. విశ్రాంతిలో ఉండడం అంటే ఏంటో తెలుసా? తండ్రి ఏం చెప్తే చేయడంనే విశ్రాంతి. దేవుడు నీకు ఏం చెప్తాడో దాన్ని నువ్వు చేస్తున్నావంటే అదే విశ్రాంతిలో ఉండడం. యేసయ్య ఎలాగ విశ్రాంతిలో ఉన్నాడు అనేదానికి ఈ యొక్క వాక్యము మనకి చూపిస్తూ ఉన్నాడు. ఏంటి? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, ఫస్ట్ యూ హ్యావ్ టు సీ వాట్ గాడ్ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. రెండవది, తానంతటా ఏది చేయనేరడంట. అంటే యేసయ్య అది చూసిన తర్వాత, తండ్రి ఒక గుడ్డివాడు స్వస్థత పొందాలనుకున్నాడు అనుకోండి, యేసయ్య దాన్ని చూచాడు. చూచిన తర్వాత తాను ఆయన ఏ విధంగా చేయాలనుకుంటాడో ఆ విధంగా ఈయన చేసినప్పుడు అక్కడ స్వస్థత జరిగింది. అర్థమైందా? అంటే విశ్రాంతిలో ఉన్నప్పుడు నీవు దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని మాటకు, దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడినప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు విశ్రాంతిలో ఉంటావు. విశ్రాంతి ఎప్పుడు నీ జీవితంలో పనిచేయదంటే, నీ నడవడిక దేవుని యొక్క మాట, నీ యొక్క మార్గము దేవుని యొక్క మార్గము, నీ తలంపు దేవుని యొక్క తలంపు వేరువేరుగా ఉన్నాయనుకోండి, దెన్ యు ఆర్ నాట్ అండర్ రెస్ట్. హల్లెలూయా. నీవు విశ్రాంతిలో ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే విశ్రాంతిలో ఉండకుండా ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తన పనిని జరిగించాలనుకున్నా అది జరగబడదు. హల్లెలూయా. దిస్ అ సింపుల్ ట్రూత్ అండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వెరీ సింపుల్ అండ్ యాప్ట్ ట్రూత్. యేసుప్రభుని మొత్తం స్టోరీ, యేసుప్రభు లైఫ్ స్టైల్ అంతా బాగా అబ్జర్వ్ చేస్తే ఈయన ఏ ఒక్క విషయంలో ఉన్న రెస్ట్లో లేకుండా ఉన్నాడా అని వెతికా. ఒకే ఒక చోట ఆయన రెస్ట్లో లేడు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యూనో, నువ్వు అనుకుంటున్నావు నేను చాలా స్ట్రెస్ బ్రదర్, నాకు ఉద్యోగంలో నేను పనిచేసే చోట స్ట్రెస్ బ్రదర్, నేను చదివే చదువు స్ట్రెస్ బ్రదర్, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఒత్తిడి ఎక్కువ ఉంది. ఎవడైనా కానీ ఒత్తిడి ఎక్కువైనప్పుడు వాని శరీరంలో మార్పులు ఎలా జరుగుతాయంటే ఇది మార్పు జరిగేది. ఏమవుతుందో తెలుసా? శరీరంలో చెమట రక్తముగా మార్చబడుతుంది. ఇది సైంటిఫికలీ ప్రూవన్.
యేసు ప్రభు అట్మోస్ట్ స్ట్రెస్లోనికి వెళ్ళాడు. దేని కొరకు అండి? దేని కొరకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకే. అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండుట నీకు మంచిదైతే ఉన్ని, లేని ఎడలా. గిన్నె దేనితో చెప్తున్నాడు? సఫరింగ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సఫరింగ్స్ దట్ జీసస్ హ్యాస్ టు అండర్గో. యేసు ప్రభు ఆ శ్రమలు ద్వారా వెళ్ళనై ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన తండ్రితో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎక్కువ ఒత్తిడిలోనికి లోనయ్యాడు. ఆ ఒత్తిడినే తెలుగులో ఏమన్నారంటే వేదన పడ్డాడు. మరింత ఆతురముగా ప్రార్థన చేశాడు. నీ స్ట్రెస్ఫుల్ లైఫ్ టైంలో నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా, ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏ మాట అయితే తన చిత్తము ద్వారా బయలుపరిచాడో ఆ మాటకు అంగీకారము తెలిపేటువంటి ప్రార్థనే నువ్వు స్ట్రెస్లో చేయవలసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. సివియర్ స్ట్రెస్ ఉంది, నీ బాడీ కోఆపరేట్ చేయట్లేదు, నీకు జ్వరం వచ్చిందేమో, లేకపోతే బలహీనంగా ఉన్నావు, నొప్పి ఉంది, నీకు నీ మనసు ఎక్కడెక్కడో ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాయి. అప్పుడు నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? జీసస్ ప్రేడ్ నాట్ ఎ బిగ్ ప్రేయర్. గొప్ప ప్రార్థన చేయలే ఆయన. అక్కడ ఒకటే మాట చెప్పాడు, తండ్రి ఇది నీ చిత్తమైతే. ఏమన్నాడండి? తండ్రి 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టం కాదు, నేను ఈ ఒత్తిడికి లోనయ్యేటువంటి కారణము నా ఇష్టం కాదు, నీ చిత్తం జరిగించాలి. నువ్వు విన్నటువంటి వార్తను బట్టి నీకు ఒత్తిడికి లోనైనప్పుడు వెంటనే చెప్పేటువంటి మాట ఇదే. దట్ ఈస్ హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ అండర్ రెస్ట్ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్. హల్లెలూయా. ఎన్ని రోజులు పనిచేస్తావయ్యా నువ్వు అక్కడ? వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు, వారు సరిగ్గా నిన్ను చూసుకోవట్లేదు, సరైనటువంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్ ఇవ్వట్లేదు, నువ్వు ఉన్న చోటికి వాళ్ళు సరైన లీవులు ఇవ్వట్లేదు, ఇన్ని చేస్తున్నారు, నిన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు, అయినా నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే బికాస్ ఐ యామ్ అండర్ రెస్ట్. ఇట్స్ నాట్ మీ బట్ గాడ్ ఈస్ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ మీ. నేను గత వారమో చెప్పాను, సాక్ష్యాన్ని చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ థింగ్ ఈజ్ లార్డ్ యూ మేనిఫెస్ట్ త్రూ మీ. సర్జరీకి వెళ్ళాలా? చేతులతో చెప్తా, ఈ చేతులు ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాయి, ఇవి నా చేతులు కాదు, దేవుని చేతులు ఇవి. నేను దేవుని చేతులు ఈ శరీరంతో ఉన్నటువంటి ఈ భాగమును ఉపయోగిస్తున్నా, జరుగుతున్నాయి. రీసెంట్ వాట్ హ్యాపెండ్, పేపర్కి టీవీలో న్యూస్లో వచ్చి ఉంటుంది. నేను పనిచేసే హాస్పిటల్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి హాస్పిటల్గా గుర్తించారు. నెంబర్ 1 నా దగ్గర ఉంది, వీడియో క్లిప్పింగ్ ఉంది. నాట్ ఇన్ స్టేట్, మన స్టేట్ అంటే ఏవేవో మతలబులు చేస్తారు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ సర్వీసెస్ ఎక్కడ జరుగుతుందని గుర్తించారంటే నేను పనిచేసేటువంటి చోట్లో. అంటే నేను పనిచేస్తున్నా కాబట్టి అది జరిగిందని అట్ట చెప్పట్లేదు. వెన్ యు ఆర్ దేర్, నువ్వు అక్కడ ఉంటే దేవుడు ఎక్కడైతే నీ ద్వారా పనిచేస్తూ ఉంటాడో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మేమే ఇచ్చామండి. ఎక్కువ మంది పేషెంట్లు, ఎక్కువ మంది ఒత్తిడిని మేము అధికం చేశాం. అధికమయ్యాం, ఒత్తిడిలో నుంచి మేము అధికమయ్యామంట. దట్స్ ద ఓన్లీ రీజన్ హౌ వీ వర్క్. ద ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా? ఎక్కువ ఒత్తిడి ఉన్నటువంటి స్థలం అయినప్పటికీ వీరి యొక్క పనితనము చాలా గొప్పదిగా ఉంది కాబట్టి వీరిని గుర్తించి దేశంలోనే అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ సర్వీసెస్ వీళ్ళకే ఇస్తున్నామని మాకు అవార్డు ఇచ్చారు. అలా ఉంటుంది నిజం. దట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ.
నీ ద్వారా నువ్వు పనిచేసే స్థలానికి గుర్తింపు వస్తుంది. నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న వారికి అందరికీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నీ ద్వారా నువ్వు చదువుతున్నటువంటి కళాశాలలో నిన్ను ఉత్తీర్ణులుగా చేయటం ద్వారా అనేక మంది వాళ్ళు నీ ద్వారా ప్రభావితులుగా చేయబడతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. It's not a boastful thing. I'm telling you in the anointing of the Holy Spirit. Hallelujah. Do you believe? అందుకే అంటున్నాను, నమ్ముట నీ ద్వారా అయితే నమ్మువానికి సమస్తం సాధి. నా భార్య నాకు ఫోన్ చేసింది, మీ హాస్పిటల్ గురించి చూసా. నాకు తెలియదు ఈ విషయము. షీ టోల్డ్ అబౌట్ అనంతపూర్ హాస్పిటల్. దెన్ ఐ సా దట్ హోల్ న్యూస్. మొత్తం న్యూస్ చదివితే నేను అనుకున్నాను మామూలుగా ఇస్తుంటారులేండి, మతలబ్ చేసి ఫస్ట్ తెప్పించుకోవడం పెద్ద కష్టం కాదని. తర్వాత తెలిసింది ఇట్ ఈస్ రియల్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దే రికగ్నైజ్ దట్ సర్వీసెస్. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు మాటలాడకూడదు, పని చేయకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండాలి. బెటర్ టు కీప్ యువర్ మౌత్ షట్ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్. డోంట్ స్పీక్. చింతలో ఉన్నప్పుడు మాట్లాడద్దండి, నిరాశలో ఉన్నప్పుడు మాట్లాడకండి. బెటర్ యు కీప్ యువర్ మౌత్ షట్ వెన్ సంథింగ్ ఇస్ యూ హ్యావ్ టు సెట్ రైట్ ఆఫ్ ఇన్సైడ్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట జరుగుతుంది. నమ్ముతారా మీరు? గాలికి మాటల్లా కాదు, నువ్వు మాట్లాడే ప్రతి మాట జరుగుతుంది అంతే. హల్లెలూయా. మరి జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్, వాట్ యు ఆర్ స్పీకింగ్, ఇట్ ఆల్సో కౌంట్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. బీ కేర్ఫుల్ హౌ యు ఆర్ స్పీకింగ్. హల్లెలూయా. బీ కేర్ఫుల్. సర్టన్ వర్డ్స్ ఆ డిగ్రీ, ఆ సూపర్లేటివ్ డిగ్రీస్ ఎందుకు యూజ్ చేస్తానంటే, బికాస్ డోంట్ డూ దట్ అని. డోంట్ డూ దట్. ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ మీ టు బీ ఎ డిఫికల్ట్ థింగ్. నాకు కూడా అది కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా ఉంటుంది. కానీ యేసయ్య ఎప్పుడైతే అంత ఒత్తిడిని, శిలువ కార్యాన్ని యేసయ్య ముందే చూశాడు తెలుసా. ఆ పాపాన్నంతా ఆయన మోసుకున్నట్లుగా ఆయన ముందే చూశాడు. నీ గురించినటువంటి నీ యొక్క రోగాలన్నిటిని కూడా ఆయన ఆ శిలువ మరణాల్లో తీసుకుంటున్నట్లు ఆయన ముందే చూశాడు. అందుకే ఈ ప్రార్థన చేశాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి లేని ఎడల నీ చిత్తమే చెరిగించు. హల్లెలూయా. యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్. ఏదైనా ఒక హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలనుకోండి, మీ సొంత దాని మీద ఆధారపడకండి, ఓడిపోతారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అని పీపుల్ ఆర్ టెల్లింగ్. 21 days మీరు దాన్ని రోజు చేస్తే అది మీకు వచ్చేస్తుంది. ఎస్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ బేస్డ్ ఆన్ యువర్ విల్ పవర్. విల్ పవర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సర్టన్ స్ట్రెంగ్త్. ఒకే అలవాటును 21 రోజులు చేస్తే అంటే అది మీది అయిపోతుందంట. దట్స్ ఆల్సో రియల్. కానీ ఒక అలవాటుని బ్రేక్ చేయాలంటే, నేను చెప్పేది ఇప్పుడు, అలవాటు చేసుకోవడానికి 21 రోజులు పడుతుంది. అలవాటు బ్రేక్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మానేస్తా, ఇప్పుడే మానేస్తా. ఇంకో సిగరెట్ మానేస్తాను బ్రదర్, ఇప్పుడే మానేస్తాను. నాకేం తాగాలని లేదు బ్రదర్, నా అంత ఎందుకో తాగేస్తున్నా. ఐ వాంట్ టు చేంజ్ దిస్ హ్యాబిట్. హౌ కెన్ ఇట్ హ్యాపెన్స్? హౌ ఇట్ కెన్ బి హ్యాపెనింగ్? నేను మాట్లాడకూడదు అనుకున్నానండి, మాట్లాడేశాను. అక్కడ అలా ప్రవర్తించేశాను. ఇట్స్ నాట్ ఇన్ మీ. ఎందుకు అలా జరుగుతుంది? వై దిస్ హ్యాపెనింగ్? వై ఐ am unable to break this habit? Because you are depending on your willpower, self-willpower. But God is telling you, you depend on me. You depend on me. సింగపూర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఐ నో దట్ పాస్టర్. ఆయన చర్చ్ పీపుల్లో ఒక సర్వే చేశారు. వాట్ ఈస్ దట్ సర్వే? యూత్లో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో,
ఎస్పెషల్లీ యూత్ అంటే ఆటోమేటిక్గానే వీళ్ళవన్నీ చెడు అలవాట్లే అని ఫిక్స్ అయిపోయింటారు. దెర్ ఆర్ గుడ్ యంగ్ పీపుల్ ఆల్సో, డోంట్ వరీ అబౌట్ ఇట్. దెర్ ఈస్ ఎ జనరేషన్ దట్ ఈస్ గోయింగ్ టు రైజ్ అప్ ఇన్ ద ఫ్యూచర్. దే ఆర్ గోయింగ్ టు బీ ద ప్రాఫిట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ ద పాస్టర్స్ and they are going to rule and reign the kingdom of God upon this planet, and I release this. చెన్నైలో ఒక చర్చ్ ఉంది. అక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళందరూ ఎవరు తెలుసా? దే ఆర్ క్రిమినల్స్. మారిపోయి దేవుని యొక్క సంఘములో వచ్చి వాయిద్యాలు వాయిస్తున్నారు. దే ట్రావెల్ సిన్స్ లాంగ్ ప్లేసెస్, చాలా దూరం నుంచి వచ్చి వాయిస్తారు అక్కడ. ఎవరు వీళ్ళు? ఏంది ఇంత భయంకరంగా ఉన్నారంటే, వీళ్ళు ఒకప్పుడు అంతా ఉన్మాదులు, ఆ యొక్క జైళ్ళల్లో ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళ యొక్క చెడు అలవాట్ల నుంచి దేవుడు వాళ్ళని విడిపించడం ద్వారా ఈరోజు వాళ్ళు దేవుని సంఘములో వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడి నువ్వు ఎలాగ మార్చుకోగలవనే ఉదాహరణ చెప్తూ ఉన్నాను. దెర్ వాస్ ఎన్ యంగ్ ఫెలో ఇన్ దిస్ చర్చ్. చాలా మంచోడు, అన్నిట్లో మంచోడే, బట్ హీస్ హ్యావింగ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. పొగ తాగుతూ ఉన్నాడు, వదులుకోలేకపోతున్నాడు. బికాస్ హీస్ అడిక్టెడ్ టు దిస్ నికోటిన్, బికాస్ హీస్ అడిక్షన్, దానికి బానిసగా చేయబడ్డాడు. ఇతను నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, నీవు క్రీస్తులో ఏమై ఉన్నావో దానిని నువ్వు గుర్తు తెచ్చుకొని, నువ్వు తాగినప్పుడు తాగకపోయినా ఎప్పుడున్నా కానీ నేను దేవుని ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డాను అని నువ్వు అదే మనసులో ఆ తలంపును పెట్టుకోండు అని చెప్పాడు. ఎవరు? ఈ పాస్టర్ గారు. సో ఈ వ్యక్తి ఏం చేశాడు? సిగరెట్కి షాప్కి వెళ్ళాడు. నేను క్రీస్తులో నీతిమంతుడును. శరీరం పనిచేస్తుంది, కానీ మనసులో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. మనసులో ఏం చెప్తున్నాడు? నోటితో ఏం పలుకుతున్నాడు? నేను నీతిమంతుడను. బట్ ఈ శరీరం ఏం చేస్తుంది? లాగుతుంది. సిగరెట్ తీసుకున్నాడు, కాల్చాడు, నోట్లో పెట్టుకున్నాడు, నేను నీతిమంతుడను. ఏమన్నా దీనికి సంబంధం ఉందా? పొగ తాగుతున్నాడు, నేను నీతిమంతుడిని అంటున్నాడు. నో వే. మూడు పఫ్ఫులు 3 సార్లు పీల్చిన తర్వాత నేను నీతిమంతుడైనప్పుడు ఇది నా చేతిలో ఎందుకుంది అన్నటువంటి ప్రత్యక్షత వచ్చింది. ప్రియులారా, ప్రత్యక్షత ఒక్కటే నీ యొక్క అలవాటును మార్చగలదు. హల్లెలూయా. ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో ఆ సిగరెట్ తీసి కిందేసి అనేసి నేను నీతిమంతుడిని అని చెప్పాడు. ఆ రోజుటి నుంచి 23 సంవత్సరాలు అవుతుంది. ఆ యవనస్తుడు ఇప్పటికి కూడా ఎప్పుడు కానీ సిగరెట్ జోలికే వెళ్ళలేదు. హి వాస్ క్రానిక్లీ అడిక్టెడ్. సంవత్సరాల కొద్దీ ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. సంవత్సరాల కొద్దీ నేను ఈ పొగ తాగేదే నుంచి బయటకు రాలేకపోతున్నానని చాలా ఇబ్బంది పడేవాడు. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, నేను క్రీస్తులో ఏమై ఉన్నాను అన్నటువంటి మాటను విశ్వసించి నోటితో పలకడం ప్రారంభించాడు. నువ్వు సిగరెట్ తాగుతున్నా, లేకపోతే నీ చెడు అలవాట్లో నువ్వు ఉన్నా, నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను, నేను క్రీస్తులో నీతిమంతుడను, నేను క్రీస్తులో నీతిమంతుడను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ పాత ఆశలను తీసేసి క్రొత్త ఆశను చిగురింపజేస్తాడు. హల్లెలూయా. God will remove the old want and desire in you, and He will put the new want and desire, so that the desire will make you a prominent person. Hallelujah. It's a very simple thing. నా దగ్గరికి తీసుకురండి ఎవరైనా, తాగు మానట్లేదు, ఈయన స్మోకింగ్ మానట్లేదు అని చెప్తే నాతో మాట్లాడించండి ఒక 15 నిమిషాలు. నేను చెప్తున్నాను, ఐ గ్యారంటీ యూ దట్ పర్సన్ విల్ గెట్ చేంజ్. ఇట్స్ నాట్ మై కాన్ఫిడెన్స్, బట్ ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఆన్ ద వర్డ్. యేసులో ఉన్నటువంటి ఆ సత్యము, ఆ ప్రత్యక్షత వారికి అర్థమయ్యే విధానంలో మనం బోధిస్తే ఖచ్చితంగా వారు ఆ యొక్క సమస్యల నుంచి బయటకు వస్తారు. ఐమ్ టెల్లింగ్ యూ. నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ కుమారులు నీ మాట వినట్లేదా? నీ బంధువుల్ని మాట వినట్లేదా? నీ కుమార్తెల్ని మాట వినట్లేదా? దేవుని వాక్యమును, సత్యాన్ని వారికి బోధించండి.
సరి అయినటువంటి రీతిలో చెప్పినటువంటి బోధ వారి యొక్క జీవితాలను మారుస్తుంది ప్రియులారా. హల్లెలూయా. వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. జ్ఞానమందు కృపయందు, చెప్పండి నా వెనకాల చెప్పండి, నేను యేసుక్రీస్తు జ్ఞానమందు కృపయందు అభివృద్ధి పొందేదను, ఆయనకు మహిమ కలుగుతుంది. నువ్వు కృపలో ఎదిగినప్పుడు, కృపలో అభివృద్ధి పొందినప్పుడు, జ్ఞానములో ఎదిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు ఎదగాలండి? కృపలో ఎందుకు ఎదగాలి? జ్ఞానములో ఎందుకు ఎదగాలి? ఎందుకు 2 పక్కన పక్కన పెట్టాడు? ఎందుకు జ్ఞానాన్ని కృపను జోడించి పెట్టాడు పౌలు గారు? ఎందుకు పెట్టాడండి? చూడండి 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. తన మహిమను బట్టి మనల్ని పిలిచి వాని గూర్చిన అనుభవ జ్ఞానమును, ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికి కావలసినవన్నీ కూడా మనకు దయచేయుచున్నందున, నీ జీవానికి నీ భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే దైవ శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాను. ఆ దైవ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? వేర్ ఈజ్ దట్ పవర్ దట్ you have, that you can live with life and godliness upon this planet it is when you grow in grace. కృపలో ఎదిగినప్పుడు. కృపలో ఎలాగ ఎదుగుతామండి? when you grow in the knowledge of Christ. hallelujah. when you grow in the knowledge of Christ Jesus, you grow in grace. when you grow in grace, you will glorify God. When you are in the place of glorifying God, God will do amazing things in your life. తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని జ్ఞానములో ఎదగడం ప్రారంభిస్తావో, కృపయందు వేరు పారుతావు. యు విల్ బి రూటెడ్ ఇన్ గ్రేస్. కృపలో ఎదగడం ప్రారంభిస్తావు. ఎదగడం అంటే కేవలం పైకే ఎదగరు. చెట్టు ఎక్కడి నుంచి పైకి బాగానే ఎంత పైకి వెళ్తుందో కింద కూడా, కిందది కనిపిస్తుందా? చెట్టు చూడడానికి పైకి కనిపిస్తుంది, కానీ ఆ చెట్టు స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అంతా కూడా అది ఎక్కడుందండి? వేర్లలో ఉంది. ఈ వేర్లు ఎదగాల. ఈ వేరు ఏంది అని అంటే దేవుని జ్ఞానములో ఎదగాలి, దేవుని యొక్క తెలివిలో ఎదగాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానములో ఎదగడం, నువ్వు వేరులో ఎదగడం ప్రారంభిస్తావో, వెంటనే యూ విల్ బి షోన్ టు ద పీపుల్ దట్ యు ఆర్ గ్రోయింగ్ అండర్ గ్రేస్. కృపలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో, వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్, ద ఫ్రూట్ విల్ బి కమ్ ఇన్ ద సీజన్. ద ఫ్రూట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఇట్ సీజన్. ఆ యొక్క ఫలము సరైనటువంటి ఆ యొక్క సీజన్లో మేనిఫెస్ట్ అవుతుంది. బికాస్ యు ఆర్ నరిషింగ్ ఫ్రమ్ ద రూట్స్. ఎక్కడి నుంచి నువ్వు ఆహారం తీసుకుంటున్నావు? ఎక్కడి నుంచి నీకు నీ పోషక విలువలు వస్తున్నాయి? వేరులో నుంచి వస్తున్నాయి. ఈ వేరు ఏంటి అంటే దేవుని జ్ఞానంలో, దేవుని యొక్క జ్ఞానంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ 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 ఉన్నావో, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని జ్ఞానంలో నువ్వు ఎదగకపోతే నువ్వు కృపలో ఎదగలేవు. కృపలో ఎదగనటువంటి జీవితం ఏం చేయబడుతుందంటే, ఆ గాలి వచ్చును, ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, వడగండ్లు అన్నీ వచ్చినాయి. ఇసుకలో కట్టుకున్నటువంటి ఇల్లును పోలిన వ్యక్తిగా ఉంటాడు. పడిపోతుంది. ఎవరండి వీరు? వాక్యము విని చేయని వారు. హల్లెలూయా. దేవుని జ్ఞానములో ఎదగడం అంటే కేవలం వినేటువంటి విశ్వాసం ఒకటే కాదు. యు హ్యావ్ టు డూ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ కాల్డ్ రూటింగ్. హల్లెలూయా. రూటింగ్ లేకపోతే వాప్ అంటారు, ఎడీమా, హైపర్ట్రోఫీ. నేను ప్రతిసారి మా మెడికల్ స్టూడెంట్స్కి వాక్యం చెప్తూ ఉంటాను, వాళ్ళకి రెండింటిని సంబోధిస్తూ ఉంటాను. వాపు వేరు,
కండరము బాగా గట్టిపడడం వేరు. కండరం గట్టిపడడం అంటే ఏంటి? రోజు పని చేయాలా? వాపు అంటే రాత్రి వస్తుంది. వాపు వస్తుందా? ఎందుకు వస్తుందో ఎవడికి తెలియదు. వాపు బాగా లావుగా కనిపిస్తుంది. బ్రదర్ నా కాళ్ళన్నీ లావుగా ఉన్నాయి బ్రదర్ అంటే ఏంటి? రోజు పని చేశాడనే కాదు. చాలామంది క్రైస్తవులు వాపులో బతుకుతూ ఉన్నారు. కొద్దిసేపు ఆరాధించేసి చాలా స్పిరిచువల్ బ్రదర్, ఆయన చాలా స్పిరిచువల్, చాలా ఆత్మీయుడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మీయత? నువ్వు రోజు కూడా దేవుని జ్ఞానములో ఎదగకుండా, దేవుని జ్ఞానము యొక్క పరిపూర్ణతలో నిన్ను నువ్వు కట్టుకోకుండా పోతే, దేవుని కృపలో నువ్వు ఎదగదనే స్థితిలో ఉన్నప్పుడు ద ఫ్రూట్స్ విల్ టెల్ యూ అబౌట్ వాట్ యు ఆర్. ఒకని గురించి వాని ఫలాలు చెప్తాయి. నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? దెన్ ఇట్ విల్ టాక్ అబౌట్ యూ. హల్లెలూయా. నీ ఫలాలు ఏం చేస్తాయంటే, నువ్వు సరైనటువంటి సీజన్ వచ్చింది, నౌ దిస్ ఈజ్ అ సీజన్ టు బ్రింగ్ ఫోర్త్ దట్ ఫ్రూట్. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడు. ఎవరండి వాళ్ళు? ఎవరు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉందరు? నీ ధర్మశాస్త్రము ధ్యానించువారు, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు, ఆయన యొక్క మాటకు లోబడేవారు, ఆయన వాక్యములో, ఆయన జ్ఞానములో ఎదిగేవాళ్ళు, వారు సరైనటువంటి రీతిలో సరైన సమయానికి అన్ని పనులు కూడా వారి జీవితాల్లో జరగబడతాయి. You will be settled in a proper time. I am telling you, all the AFC people, you are going to settle in proper time. Don't worry about your settlement. You are seeing about your settlement in the future. I am telling you, you are under rest now. When you are under rest, you are growing in grace of God, acquiring the knowledge and wisdom of God. This knowledge and wisdom will bring you to the position that you are going to bring forth the fruit. తెలుగులో ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ వర్డ్స్ ఇన్ తెలుగు ఫర్ ద పీపుల్. చెప్తున్నాను సంఘంతో, వాక్యం మీరు వింటున్నారు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, విన్నటువంటి వాక్యము మీరు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించినప్పుడు ఆకు వాడనటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఎండిపోరు. ఆకు వాడనటువంటి స్థితి, ఎప్పుడు ఎండిపోరు. మీరు సరైనటువంటి సమయంలో, సరైనటువంటి రీతిలో దేవుని కృప ద్వారా ఎదిగినటువంటి ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే, నువ్వు ఫలభరితముగా చేయబడడానికి దోహదపడుతుంది. వన్స్ యు ఆర్ ఫ్రూట్ఫుల్, యు ఆర్ నాట్ ఏ నార్మల్ పర్సన్. హల్లెలూయా.